ready to move in premium triplex villas at Kollur APR projects. మంత్రి రోజా పైన సొంత నియోజకవర్గంలో అసమ్మతి రాగం పెరుగుతోంది. అంటే కొన్ని మండలాలకు సంబంధించినటువంటి నేతలు మంత్రి రోజా చేసినటువంటి వ్యవహార శైలి పైన ఆయన కుటుంబ సభ్యులు పైన తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అసలు స్థానికంగా ఉన్నటువంటి నేతలని పట్టించుకోవట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం చూస్తున్నారు. అంటే నగిరి నియోజకవర్గానికి సంబంధించి వడమాలపేట, పుత్తూరు జడ్పీటీసీలు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాము శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే కంప్లీట్గా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుతో ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేసి మళ్ళీ రోజా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదనే విషయాన్ని మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మనతో పాటు జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి మీరు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని మళ్ళీ ఆమె కూల్చాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? అసలు ఆమె చేసిన పని అంటారు? ఆమె చేసింది, ఇంక వేరే వాళ్ళు చేసింది కాదు. ఇది అధికారులను అడ్డం పెట్టుకొని ఆమె చేసింది. అధికారులు మధ్యలో బలైపోతున్నారు. వాళ్ళని చూస్తే మాకు ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది. మేమైతే క్లియర్గా చెప్పాం, 10 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడినారని మేము అడుగుతున్నాం. మేము పబ్లిక్ పిలిస్తే నేనేమి ఈ రోజు నుంచి రాజకీయంలో ఉన్నా, మేము గత సంగారెడ్డి శిష్యులం, కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన వచ్చుంటే మాకు ఈ తిప్పలు లేవు. మేము ఇప్పుడు రామచంద్రారాయణ దగ్గర ఉన్నాం, ఆయన ఏం చెప్తే అది పాటిస్తాం. మేము అప్లాయగుంటలో ఆమె మీద వ్యతిరేకత, మా ఊర్లో వ్యతిరేకతతో నన్ను పిలిచారు, నేను ఓపెనింగ్ చేశాను. ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా అధికారుల ద్వారా ఆమె తెలియజేయడం జరిగింది. ఒక్కటిసారి ఇక్కడ ఆమె ఉండేది వైసీపీ పార్టీలోనే, స్థానిక ఎమ్మెల్యే. ఆమెని ఆ స్థాయిలో మీ సొంత పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? వ్యతిరేకించడానికి ఆమె వ్యవహార శైలి దానికి ప్రధాన కారణం. దానికి ప్రధాన కారణం వాళ్ళ అన్నలు ఎలక్షన్ అధికారం లేనప్పుడు బయట ఉన్నారు. అధికారం వచ్చే కొందికి వాళ్ళకి సీనియర్లు అడ్డామని, ఇప్పుడు నేను అవ్వచ్చు, వడమాలపేటలో, పుత్తూరులో ఏలుమలయ్య అవ్వచ్చు, అమ్ములు రవిశేఖర్ రాజు అవ్వచ్చు, అదేవిధంగా నిండ్రలో చక్రపాణి అన్న అవ్వచ్చు, భాస్కర్ రెడ్డి అన్న అవ్వచ్చు, నగిరిలో కేజే కుమార్ అవ్వచ్చు, అదేవిధంగా విజయపురంలో లక్ష్మీపతి రాజు అవ్వచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎమ్మెల్యే పదవిని సర్వీస్కి ఎలా కనపడాల, అదొక వ్యాపారం లాగా వాళ్ళ అన్నలకు కనపడింది. మేముంటే ప్రతిదీ మేము సీనియర్లం కాబట్టి, మాకు కాన్స్టిట్యూషన్లో ప్రజలతో నిరంతరం టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే పనులు మాకు తెలుస్తాయని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. మెయిన్ కారణం అది. అక్కడి నుంచి వాళ్ళని కంట్రోల్ చేసి ఉండాలి, ఆమె చేయలేకపోయింది. చేయకుండా ఆమెకు వాళ్ళకు ఒత్తాస పలికింది. పార్టీలో పనిచేయని వాళ్ళందరికీ పదవులు రాకుండా చేసింది. దానికి కారణం లక్ష్మీపతి రాజు అని ఆయన్ని ఎంపీపీగా నిలబడమనింది. విజయపురం మండలంలో ఆయనకి హ్యాండ్ ఇచ్చింది. అదేవిధంగా నిండ్రలో వీళ్ళు నిలబడమని చెప్పి భాస్కర్ రెడ్డి అన్నని ఆయనకి హ్యాండ్ ఇచ్చింది. వడమాలపేటలో ఫస్ట్ నన్ను ఎంపీపీగా ఉండమనింది, మళ్ళీ వద్దని జడ్పీటీసీ అనింది. నాకు జడ్పీటీసీ అవసరం లేదు, నేను ఇంటికాడ కూర్చున్నా, నన్ను తొడుకు వేయించి నన్ను ఓడించేదానికి వాళ్ళు అన్నలు ప్రయత్నం చేశారు. అదేవిధంగా పుత్తూరు అమ్ములుని ఆ రోజు మా పెద్ద ఆయన రామచంద్ర ఆడైనా మేము అందరూ కలిసి తోడుకొచ్చుకున్నాం. పార్టీకి తోడుకొచ్చుకొని ఆయన మున్సిపల్ చైర్మన్ చేస్తామన్నది. లాస్ట్లో రిజర్వేషన్ మార్చేసింది. ఆ రిజర్వేషన్ మార్చిన క్యాండిడేట్ అయినా మాకు ఓటే, ఈ రోజు కూడా ఓటేలు అయినా. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. మేము తొలగించి మేము పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా పార్టీకి లాయల్. కానీ అక్కడ ఇప్పుడు ఈరోజు నేను నిలుపుండొచ్చు, నాకేం పెద్ద పని కాదు, మా ఊర్లో నిలిపేది. కానీ మేము పార్టీకి విధేయులం కాబట్టి పార్టీ లైన్ దాట్లా మేము ఇంకా అది వాళ్ళ యొక్క ఆమె యొక్క స్వయం కృపారాధం వల్లనే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అందరినీ కలుపుకొని కష్టపడిన వాళ్ళకి అందరికీ పదవులు ఇచ్చుంటే, కష్టపడిన వాళ్ళని గుర్తించుంటే ఈరోజు లేదు. ఈరోజు నియోజకవర్గంలో ఎవరురా పెత్తనం చేస్తున్నారంటే బయట కాన్స్టిట్యూషన్ ఓటు లేనటువంటి వ్యక్తులు, బయట వ్యక్తులు మా మీద పత్రం జలాయిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులు కాడవాళ్ళే, ఎంపీడీఓ ఆఫీసులు కాడవాళ్ళే, పోలీస్ స్టేషన్లు కాడవాళ్ళే. మేము ఎట్లా ఉండాలా? మమ్మల్ని నమ్ముకున్నటువంటి జనాలకు మేమేం సమాధానం చెప్పాలా? మాకు ఎవరో ఒకరు అండ కావాలని మేమందరం ఒక ఆయన దగ్గర ఉన్నాం, ఆయన దగ్గరనే మేము ఉంటాం. శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు ఉన్నారు, శ్రీశైలం చైర్మన్. సార్, అవినీతి జరిగింది అనేసి అంటున్నారు. అవినీతి జరిగింది అంటున్నారు. అసలు ఎటువంటి అవినీతి జరిగింది? రోజా కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు? మీరే పోయి పబ్లిక్ని అడగండి. మేము చెప్పేది కంటే వాళ్ళు ఏదో వ్యతిరేక మా మీద బురదలుతారు అంటారు. కానీ మీరే పబ్లిక్కి వెళ్ళండి. ఒక 10 విలేజ్కి వెళ్ళినారంటే మీకే తెలుస్తుంది. మేము చెప్తే వాళ్ళు కావాలని చెప్పినారంటారు. అది మీరే మీరు చూసుంటారు కదా, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంది, అవినీతి ఏంది, మీరు వాళ్ళు చేసినటువంటి విధంగా ఏముంది? ఇప్పుడు మాకు ఎంపీపీ పోస్ట్ ఇచ్చాను అనుకోండి, ప్రతి ఒక్కటి మేము అడుగుతాము. ఇప్పుడు మాకు వేయకుండా పోతే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడగలేకుండా వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు సంతకాలు ఇటు పెట్టంటే పెడతారు కదా. ఇప్పుడు లక్ష్మీపతి రాజు కూడా అదే పరిస్థితి కదా. ఎవరో ఒక ఎస్టీకి ఎవరికి ఇచ్చారా మరి కొన్ని ఉంటుంది కదా. మేము ఎట్లా చెప్పుకుంటాం? మీరే పోయి మాట్లాడి చూడండి. మీరే పబ్లిక్లో వెళ్ళండి, వాళ్ళే చెప్తారు. 99 మంది ఏం చెప్తారు దాన్ని చూడండి. మేము చెప్పినామంటే వాళ్ళ మీద ఏదో
వ్యతిరేకత చెప్తారు అని అంటారు. సార్ ఎన్నికలు వస్తుంది కదా, దగ్గర పడతా ఉంది. ఏంటి రోజా మళ్ళీ పోటీ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మొదటి నుంచి కూడా దాదాపు ఉన్న మండలాల్లో ఉన్నటువంటి మెయిన్ నాయకులంతా కూడా ఆమెకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు పూర్తిగా వ్యతిరేకంగానే పనిచేసినారు. ఎన్నికల్లో ఆమెకి సపోర్ట్ చేస్తారంటారా? అవసరం అంటే ఇంక పార్టీ అంటే వేరే ఒప్పం, పార్టీలో ఉంటాం. ఇంకా అధిష్టానం ఏం చెప్తే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. నేను అడిగేది రోజాకి సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. అధిష్టానం ఏం దృష్టి చేస్తే చేస్తాం, లేదంటే చేయము. ఇప్పుడు మేము చేసినా ఇప్పుడు మా అధిష్టానానికి మేము చెప్పేసినాం, మేము చేసిన ఆమె గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే నా వల్ల గెలిచారు వాళ్ళు మాకు పని చేయలేదు ఉంటుంది, ఓడిపోతే వాళ్ళు పని చేయలేదు నేను ఓడిపోయినా అంటుంది. మేమైతే వేరే పార్టీ పోయేవాళ్ళం కాదు, వేరే వాళ్ళకి ఓటేమని చెప్పేవాళ్ళం కాదు. వేరే పార్టీ పోయే పని ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటాం. ఈ పార్టీకే ఇంత రంపు చేయాలని అవసరం లేదు. ఇప్పుడు రోజాకి సీట్ వస్తుందా రాదా పక్కన పెడితే, ఒకవేళ అధిష్టానం మళ్ళీ ఆమెకి సీటు కేటాయిస్తే పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేదా? అది అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అధిష్టాన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అంతకన్నా ముందు మా జిల్లాలో మేము ఒక ఆయన నమ్ముకున్నాం, ఆయనతోనే మేము ఉంటాం. చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు. వీళ్ళంతా రోజా వ్యవహార శైలి పైన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆమె ప్రోటోకాల్ పాటించడం లేదు. మేము చేసినటువంటి కార్యక్రమాలను కూడా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె మళ్ళీ కక్ష సాధంతో ఆ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి కూడా మా పైన ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కీలక నేత కూడా ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతిలో పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. హైకమాండ్కి మా నిర్ణయం అయితే చెప్పాం, రోజాని నిలబెడితే మాత్రం ఖచ్చితంగా మేము ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయమని చెప్పే విషయాన్ని మాత్రం నగిరి నియోజకవర్గ కీలక నేతలంతా కూడా స్పష్టం చేస్తున్నారు.